హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఎన్ఏకేఎస్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, చాలామంది ఒక నెల నుండి ఎదురు చూస్తున్న జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ జీడిఎస్ మెరిట్ లిస్ట్ గురించి తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్. మీరు గిన మన ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన వీడియోతో షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే నేను మీకోసం జెన్యున్గా చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ అయినా ఏదైనా ఒక కామెంట్ అయినా చేయండి నా కోసం. ఫ్రెండ్స్, జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. అయితే ఎంత కటప్తో రావడం జరిగింది ఏందన్నది వీడియోలో మొత్తం డీటెయిల్స్గా మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్, సిస్టమ్ ద్వారా. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ నుంచి చూసుకుంటే 95.667 అంటే 95.6 రావడం జరిగింది. అయితే ఇక్కడ కూడా ఆదిలాబాద్లో 96, 95, 96, 95 అలాగనే రావడం జరిగింది. అలాగే హనుమకొండ డివిజన్లో చూసుకున్నట్టయితే హనుమకొండలో కూడా 95, 95, 95, 95, 95 అలాగనే రావడం జరిగింది. అలాగే హైదరాబాద్ సిటీలో చూసుకున్నా కూడా 99, 95, 99, 95 ఓబీసీ 100 కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే యూఆర్క్ కూడా 99, అలాగే యూఆర్క్ 99, ఎస్సీకి 95, అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా 95, యూఆర్క్ కూడా 95 ఇలా రావడం జరిగింది హైదరాబాద్లో. అలాగే కరీంనగర్ డివిజన్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, నాకు ఒక కరీంనగర్ డివిజన్లో కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ 95 కటప్తో రావడం జరిగింది. చూడండి ఒకసారి, 95, 95, 95 యూఆర్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ వీళ్ళందరూ కూడా 95 రావడం జరిగింది కరీంనగర్ డివిజన్లో. చూడండి ఒకసారి, ఒక్కటి కరీంనగర్ డివిజన్ మొత్తం 95 రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడైతే. అలాగే ఖమ్మంలో చూసుకున్నట్టయితే 99.8 రావడం జరిగింది, 99 కటాఫ్తో రావడం జరిగింది, 99, 98 ఈ కటాఫ్తో అయితే రావడం జరిగింది ఖమ్మంలో కూడా. అలాగే మహబూబ్ నగర్లో చూసుకున్నట్టయితే 98.4 కటాఫ్తో రావడం జరిగింది, 97 కటాఫ్తో కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్, 97 ఇది రావడం జరిగింది. అలాగే మెదక్ చూసుకున్నట్టయితే 95, 95 మెదక్ 95, 95 మెదక్ మొత్తం కూడా కరీంనగర్లో ఉంది ఫ్రెండ్స్. సేమ్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీలకి 95 కటాఫ్తో రావడం జరిగింది. అలాగే నల్గొండ చూసుకుంటే 98తో అయితే రావడం జరిగింది, 98 కటాఫ్తోని. చూడండి, 98, 98, 97 ఇలా రావడం జరిగింది. నిజామాబాద్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, నిజామాబాద్లో కూడా 100 నల్లగొండలో కూడా 100 కటాఫ్తో రావడం కూడా జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. అలాగే నిజామాబాద్లో చూసుకున్నట్టయితే 95, 95, 99 కూడా రావడం జరిగింది నిజామాబాద్లో యూఆర్కి. అలాగే ఇంకొక వేరే ఆవర్కి యూఆర్కి కూడా 95 రావడం జరిగింది. ఇక్కడ 99 కటాఫ్తో రావడం జరిగింది. స్టార్టింగ్ 99 కటాఫ్ అన్నమాట ఇక్కడ నిజామాబాద్ డివిజన్లో. అలాగే పెద్దపల్లి చూసుకున్నా కూడా 95, 95 రావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఎక్కడ చూసినా కూడా మనకి ఏంటంటే 95 కటాఫ్తోనే రావడం జరిగింది. ఎక్కువ శాతానికి అయితే 95 పైన రావడం జరిగింది. కాబట్టి మనం ఒక అంచనా వేసుకున్నది అది రాలేకపోయింది, 95 రావడం జరిగింది. చాలామంది తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు కావచ్చు. అలా బాధపడకండి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా థర్డ్ లిస్ట్ కూడా ఉంటుంది. ఇంకా థర్డ్ లిస్ట్ కూడా రాలేదు కాబట్టి వచ్చినాక చూద్దాం. అలాగే ఇప్పుడు మనం ఆంధ్ర చూసుకున్నట్టయితే ఆంధ్రలో కూడా సేమ్ కటాఫ్తో రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆంధ్ర చూసుకుందాం మనం. ఫ్రెండ్స్, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ కూడా ఎంత కటాఫ్తో వచ్చిందంటే అది కూడా చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో కూడా 90 ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ 100 కటాఫ్తో అయితే రావడం జరిగింది. ఇది చాలా ఘోరం వారికి అయితే, పాపం అందరికీ 100 కటాఫ్తో యూఆర్ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ప్రతి ఒక్కరికి 100 కటాఫ్తోనే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. దీనికన్నా ఇంకా తెలంగాణలో కొంచెం 95 కటాఫ్తో అయితే రావడం జరిగింది. అక్కడ కొంచెం బెనిఫిట్సే ఉన్నాయి వారికైతే. ఇక్కడనైతే పాపం చాలామంది లాస్ కావచ్చు అని అనుకుంటే, ఎందుకంటే 100 కటాఫ్తో రావడం జరిగింది వీరికైతే. అలాగే ఇప్పుడు ఇంకొక స్టేట్ చూద్దాం మనం, నార్త్ ఈస్ట్ స్టేట్ ఏదైనా ఒకటి చూద్దాం. అస్సాం చూద్దాం ఒకసారి సెకండ్ మెరిట్ లిస్టు. సేమ్ అన్ని జాగాలలో 97, 97, 95, 97 ఇది సెకండ్ లిస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇలా ఉంది. నాకు తెలిసి మొత్తం 97, 95 కటాఫ్తో రావడం జరిగింది. కానీ ఒక తెలంగాణలో కూడా కొంచెం మంచిగా రావడం జరిగిందని నేను అనుకుంటున్నాను.
ఫ్రెండ్స్ ఇది మన టాపిక్. మీకు మన జెన్యున్గా చేసిన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.